నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. నవరాత్రుల్లో 8వ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని చదువుల తల్లిగా ఆరాధిస్తారు. సరస్వతీదేవి విద్య, కళ, జ్ఞానం మరియు సృజనాత్మకతకు ఆది దేవతగా పూజలందుకుంటుంది. ఆమె చేతిలో వీణ, పుస్తకం ఉంటాయి. వీణ సంగీతానికి, కళలకు సంకేతం అయితే పుస్తకం జ్ఞానానికి గుర్తు. ఆమె వాహనం హంస. సరస్వతీదేవిని ఆరాధించడం ద్వారా విద్యార్థులు, కళాకారులు మేధో దృఢత్వాన్ని, సృజనాత్మకతను పొందగలరని విశ్వసిస్తారు. ఈరోజు మనం జ్ఞానం, విద్య, కళల తల్లి అయిన సరస్వతీదేవి కథ గురించి తెలుసుకుందాం. సరస్వతీదేవి కథ. ప్రపంచ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించేటప్పుడు ఒక సమస్య ఎదురైంది. ఆయనకు సృష్టి చేయగల శక్తి ఉన్నా భాష లేదు, శబ్దం లేదు, జ్ఞానం లేదు. విశ్వం నిశ్శబ్దంగా వెలితిగా కనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుని కంఠం నుండి ఒక ప్రకాశవంతమైన దివ్య కాంతి వెలువడింది. ఆ కాంతి రూపంలో ప్రత్యక్షమైంది సరస్వతీదేవి. ఆమె చేతిలో వీణ, పుస్తకం, జపమాల, కమల పుష్పం ఉన్నాయి. ఆమె వాహనం హంస. సరస్వతీదేవి బ్రహ్మదేవునికి జ్ఞానం, వాక్ప్రతిభ, సృజనాత్మక శక్తి ప్రసాదించింది. ఆమె వీణానాదంతో విశ్వంలో ధ్వని వ్యాపించింది. మాటలు, భాషలు, శబ్దాలు పుట్టాయి. అజ్ఞానం తొలగిపోయి జ్ఞాన ప్రకాశం వెలిసింది. ఆ రోజు నుండి సరస్వతీదేవిని జ్ఞానం, విద్య, కళల తల్లిగా ఆరాధిస్తారు. సరస్వతి కటాక్షం ఉంటే విద్యలో ప్రతిభ, కళలలో ప్రతిభ కలుగుతుంది. విద్యారంభం చేసే ముందు పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతీదేవిని ప్రార్థిస్తారు. వసంత పంచమి రోజున ప్రత్యేకంగా ఆమెను పూజిస్తారు. సరస్వతీదేవిని ప్రార్థిస్తే మనకు జ్ఞానం, విద్య, శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుంది. సరస్వతీదేవి జ్ఞానం, విద్య, కళల దేవత. ఆమెను వాగ్దేవి అని కూడా పిలుస్తారు. తెల్లని వస్త్రధారణలో హంసపై విహరిస్తూ చేతిలో వీణ పట్టుకొని ఉంటారు. విద్యార్థులు, కళాకారులు ఆమెను ఆరాధిస్తే జ్ఞాన ప్రకాశం, ప్రతిభ కలుగుతుందని నమ్మకం. సరస్వతి కటాక్షం ఉంటే అజ్ఞానం తొలగి జ్ఞానం వికసిస్తుంది. ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః అనే మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.